ఓకే అండి, ఇప్పుడైతే మైసూర్ టు ఊటీ వెళ్ళే వేలో ఉన్నాము. స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతుంది, 1 అవర్ అవుతుంది. కానీ రోడ్డు వర్క్ జరుగుతుంది. టోల్ గేట్స్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువే ఉంది, వెహికల్స్. అందుకే చిన్నగా వస్తున్నాము. వచ్చే దారిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొబ్బరి బొండాలు ఉంటే తాగుతున్నాం అనమాట. చాలా బాగున్నాయి, వాటర్ అయితే చాలా బాగున్నాయి. కొబ్బరి కూడా చాలా బాగుంది. ఒక్కొక్కటి 70 ఉంది, 60 ఉంది, 50 రూపీస్ ఉంది. అట్లా యోధా అయితే మంచి కొబ్బరి తీసుకొని తింటుంది. ఇట్లా వీళ్ళైతే కొబ్బరి తీసుకొని మరి తింటున్నారు. తెల్లనీరు దీవెన తాగింది, దీవెన్ బాబు తాగిండు. తాగిన డాడీ కానీ మనం వెళ్ళాలి, చాలా దూరం పోవాలి. వద్దు అంటే వాడు ఆడుకొని తినని పుల్లతో ఇంకెప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇవ్వండి మైసూర్ టు ఊటీ వే అనమాట ఇది. అంటే ఎండ అయితే ఉంది, వీళ్ళు కూడా ముందు ఎండ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అంత వేడిగా లేదు, బాగా వేడి గాలి అది లేదు. ఇక్కడైతే మామిడి పండ్లు కూడా పెట్టినారు. వెదర్ అయితే బాగానే అంటే ఎంత వేడి ఉంది కానీ ఎంత వేడి లేదు. ఇక్కడ మైసూర్లో చాలా బాగున్నాయి, చూసే చాలా ఉన్నాయి. మంచి మంచి ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ అంటే ఆల్రెడీ ఉంది. మనకి ఒక టెంపుల్ కూడా ఉంటుందంట, చండీ మాత. చండీ కదా, చండీ మాత కదా. వెళ్ళేటప్పుడు చూస్తాము మళ్ళీ రిటర్న్ లో. వీళ్ళు కానీ తొందరగా అండి. మేమైతే స్టార్ట్ అయ్యి మైసూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ ఫారెస్ట్కి వచ్చేసినాము. ఫారెస్ట్కి ఎంటర్ అయినాము. డీప్ అంటే మధ్యలోకి వచ్చినాము ఫారెస్ట్కి. మాకు ఇప్పుడైతే జింకలు, ఇప్పుడే ఎలిఫెంట్స్ కనిపించినాయి ఫస్ట్ టైము. జింకలు చూడండి, జింకలే అక్కడ. జింకలు అయితే చాలా ఉన్నాయి. ఎలిఫెంట్స్ కనపడాలన్నారు ఇప్పుడే పిల్లలు యోధా వాళ్ళు. అప్పుడే ఎలిఫెంట్స్ కనిపించినాయి. ఇంకా ఒకటి బాగా ఉన్నాయంట వాళ్ళకి, టైగర్. కానీ టైగర్స్ ఎక్కువ ఉండవు నాకు తెలిసి. టైగర్స్ ఎక్కువ ఎప్పుడో ఒక్కసారి వస్తాయి అనుకుంటా బయటికి. ఇప్పుడు ఏమో చూడాలి, మన మా వాళ్ళకి కనిపిస్తాయా కనపడవు. లియోపార్డ్ కూడా ఉన్నాయి, చిరుత, పులులు ఉన్నాయి, ఇంకేమేమో ఉన్నాయి అని చెప్పి పెట్టిన బోర్డ్స్. కానీ ఇక్కడ ఆగటానికి లేదు, ఆపొద్దు. ఓకే, యానిమల్స్కి ఏమి ఇవ్వకూడదు ఫుడ్. ఫొటోస్ ఇవన్నీ కూడా ఆగి దిగడము, పార్కింగ్ చేయడము నాట్ అలౌడ్ అనమాట ఇది. ఇప్పుడు మేము తమిళనాడు బోర్డర్లో ఆల్రెడీ తమిళనాడులోకి ఎంటర్ అయినాము. అక్కడేమో కర్ణాటక, అట్నుంచి వాళ్ళు, ఇట్నుంచి వీళ్ళు చెకింగ్ అనమాట. ఓకే, మళ్ళీ వెళ్ళిన తర్వాత మనం ఏదైనా కనిపిస్తే మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఇంకా ఊటీ వెళ్తూనే ఉన్నాం దగ్గరలో ఉన్నాం. అస్సలు మామూలుగా లేదు కూలు. కింద మనకి మైసూరు దాన్ని దాటిన తర్వాత బయట ఎట్లా కొంచెం హీట్ ఉందో ఏదైతే చలి పెడుతుంది మాకు అప్పుడే. అది మన సమ్మర్లోనే ఇలా ఉందంటే ఇక్కడ ఇంకా వర్షాకాలము, చలికాలము ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సూపర్ వెదరు. రోడ్ అయితే చాలా బెండ్ అనమాట. ఇది మొత్తం టర్నింగ్స్, మామూలు టర్నింగ్స్ లేవు. కానీ మేము సూపర్ ఉంది వెదరు, చాలా బాగుంది. హైదరాబాద్ బండి వెళ్తుంది, టీఎస్. చాలామంది ఉన్నారు మనకి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు. మన హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తున్నారు. ఇంకా తమిళనాడు వెహికల్స్, కేరళ వెహికల్స్ ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ జస్ట్ ఇక్కడ కొద్దిసేపు ఆగుదామని చెప్పేసి పక్కన ఆపినాము. కొద్దిసేపు చల్లగా ఉంది, అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం, చూస్తూ ఉండండి. చూడండి వెహికల్స్ టర్న్స్ అయితే చాలా టర్న్స్ ఉన్నాయి. ఎట్లుంది మమ్మీ? కూల్, బాగా కూల్ ఉంది. అసలు స్నో అయితే
అది చలికాలంలాగా అసలు మొత్తం పొగ చలి మస్తుంది. మీకు చూపిస్తాను. నేనేమో వీడియో తీయలేకపోతున్నా. ఇవి మళ్ళీ వీడియో తీస్తాను మీకు. అదిగోండి మీకు ఎక్కడ కనిపిస్తుందా? ఎక్కడ ఎంత స్నో. అసలు అగోండి అన్న చూడు ఎట్లా పోతుందా చూడు. స్నో కదా, పొగనా అది కదా? అదే ఎట్లా పోతుంది చూడు. అసలు భలేకపోతుంది. దీవెన్ అక్కడ చూడు, మనకి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి కదా క్లౌడ్స్. మేము చాలా వీడియోస్లలో ఇన్స్టాలలో వాటిలలో చూసిన ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే వీకెండ్స్లో ఉంటుంది, వీక్ డేస్లో మామూలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు వీక్ డేస్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆగినాయి వెహికల్స్. ఎందుకంటే అందరు వీకెండ్స్ వస్తారేమో అని. వీక్ డేస్లో వస్తున్నాను. ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు. అంటే ఏంటి మరి దేనికి వారు చెకింగ్ చేస్తారో మరి దేనికోసమో నాకు తెలియదు. కానీ మరి మనకి పోతే కానీ తెలియదు ఎందుకు ఆగుతుంది. చూడాలి. వెహికల్స్ మళ్ళీ ఒకటే రోడ్డు, అటు నుంచి రావాలి ఇటు నుంచి పోవాలి. ఇదేంటిదండి మొత్తానికి అయితే ఊటీ వచ్చి ఊటీలో రూమ్ దొరికింది. చాలా చాలా కష్టంగా ఉంది నిజంగా. అంటే మేము ఇన్స్టాలో రీల్స్ లో చూసి వాళ్ళు ఎప్పుడో చెప్తున్నారు నిజమో కాదో అనుకున్నాను. చపాతీలు దాంట్లో 4 ఉంటాయి అన్నాడమ్మా. నిజంగా రూమ్స్ అయితే చాలా షార్టేజే ఉన్నాయి ఇక్కడ. మాకు చూడంగా వెతకంగా ఎక్కడో ఇక్కడ దొరికింది. కానీ మాకైతే సాటిస్ఫాక్షన్ లేదు నిజంగా. రూమ్స్ ఒకటి ఇంకా మంచిగా దొరకలేదు. చాలా తక్కువ ఉన్నాయి రూమ్స్. అన్ని ఫుల్ అయిపోయినాయి. మంచిగా ఉన్న దగ్గరేమో ఫుల్ అయిపోయినాయి. ఇంకా అక్కడక్కడ కొంచెం అటు ఇటు ఉన్నాయేమో ఖాళీగా ఉన్నాయి. కానీ మనకి ఫుల్గా అయితే నచ్చవు. కానీ తప్పదు కదా, ఇందులో వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. కానీ మైసూర్ నుంచి మాకు చాలా సేపు పట్టింది రావడానికి. 3.5 hours చూపించింది మాకు మైసూర్లో. మనం ఎన్ని అవర్స్ వచ్చినాయి కదా, 7 hours. ఎందుకంటే రూట్ సింగిల్ రూట్. నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడైతే మేము డిన్నర్ చేస్తున్నాము. వీళ్ళేమో చపాతీ తిన్నారు, మేము ఫ్రైడ్ రైస్ తింటున్నాము. పిల్లలంతా తినేసేది. ఓకే అండి, డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే అయిపోయి బయట చలి ఘోరంగా ఉంది. ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము ఇక్కడ రిసెప్షన్లో. యాక్చువల్గా అడిగినాం అనమాట ఇక్కడ వాళ్ళని, హోటల్ వాళ్ళని అడిగితే ఏమని అడిగినామంటే ఇప్పుడేనా లేకపోతే ఇంకా వింటర్లో ఫుల్ బిజీ ఉంటుందా అంటే అట్లా ఏం లేదండి. ఇక్కడ డైలీ వింటరే ఉంటుంది. ఇంకా వింటర్లో తక్కువ ఉంటుందంట, సమ్మర్లోనే ఎక్కువ ఉంటుందంట ఇక్కడ మనకి బిజీ. అంటే ఎక్కువ మనకి అక్కడ హీట్, మనకి ఎక్కడ సమ్మర్ ఉంటుంది కాబట్టి మనకి వచ్చి కొంచెం వింటర్కి వచ్చి ఇక్కడ ఉందాము చల్లదనం కానీ వస్తుంది కాబట్టి. అలాగే సమ్మర్ మనకి హాలిడేస్ కూడా ఉంటాయి. ఏప్రిల్ మే జూన్ 3 months బిజీ ఉంటుందంట. తర్వాత మామూలుగా ఉంటుందంట, పెద్ద సీజన్ ఏముండదంట వాళ్ళకి. అది అనమాట. నేను రావడం అయితే మైసూర్ నుండి మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే స్లోగా వచ్చినాము. అందులో ఒకటి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఎక్కువ చేసినారనమాట. అందుకని చెప్పి చాలా టైం పట్టింది మాకు. 6.5 hours పట్టింది. 3 hours రావాల్సింది. చాలా టైం అని పట్టింది మాకైతే. కానీ వచ్చేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఎవరైనా ఈ సీజన్లో సమ్మర్ సీజన్లో వస్తే కనుక ఫస్ట్ టైం ముందు మీరు బుక్ చేసుకొని మంచి రూమ్ బుక్ చేసుకొని ప్రీ బుకింగ్ చేసుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెతుక్కోవడం అంటే చాలా టైం పట్టింది మాకు. ఆ రూమ్ వెతుక్కోవడానికి చాలా టైం అంతా మాకు వేస్ట్ అయిపోయింది. మీరైతే ముందుగానే వచ్చే ముందే మీరు ప్రీ బుకింగ్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం నాకు చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే ఎవరైనా వస్తే మన వీడియో చూసి ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం చెప్తున్నాను. ఓకేనా, ఈ రోజుకైతే ఇంకా రావడమే సరిపోయింది. మైసూర్ నుంచి ఊటీకి రావడమే మాకు 1 day బట్టి. అసలు హైదరాబాద్ నుంచి మైసూర్కి రావడానికి మాకు పెద్దగా టైం అనిపించలేదు. కానీ ఓన్లీ 3.5 hours రావడానికే 1 day పట్టింది.
అదే మాకు చాలా 2 days ఇక్కడే మాకు జర్నీ సరిపోయింది. ఇంకా రేపు మరి ఎక్కడికెక్కడికి వెళ్తామో ఏంటో, ఎక్కడ తిరుగుతారో వీళ్ళు, ఎక్కడైతే చూడాలన్నారు. ఇంకా అవన్నీ చూసిన తర్వాత మనం నెక్స్ట్ డే ఏంటి ప్లాన్ చేస్తాము. ఇప్పటికైతే ఇదనమాట. ఫుల్ అలసిపోయినాము. ఇంకా వెళ్ళి పడుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ తొందర లేచి ఇక జర్నీ చేయాలి. ఇక మనం వేట మొదలు పెట్టాలన్నమాట. ఓకే, ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో మీకు ఒక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.